పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశ భద్రత కోసం విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్ క్యాంపులోనే కాల్పులు చోటు చేసుకోవడం అనేది తీవ్ర కలకలంగా మారింది. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంపులో ఓ జవాన్ తన తోటి జవాన్లపైనే తాజాగా విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? కాల్పులకు గల కారణాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న జవాన్ శివం మిశ్రా అకస్మాత్తుగా తన సర్వీస్ ఆయుధంతో తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఊహించని ఈ ఘటనతో క్యాంపులో ఒక్కసారిగా భయాందోళనలు వాతావరణం నెలకొంది. అయితే కాల్పుల శబ్దం వినిపించడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై అక్కడ సీన్ చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గాయపడ్డ జవాన్ను చికిత్స నిమిత్తం దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. అనంతరం కాల్పులకు పాల్పడిన జవాన్ శివం మిశ్రాను అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అయితే శివం మిశ్రా ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడు అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. వ్యక్తిగత విభేదాల, విధి నిర్వహణలో ఏర్పడిన వివాదాల, లేక మానసిక ఒత్తిడే కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే క్యాంపులో ఉన్న ఇతర జవాన్ల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. దేశ సరిహద్దుల భద్రతలో కీలక పాత్ర పోషించే బీఎస్ఎఫ్ వంటి భద్రతా దళాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే ఈ ఘటన వెనుక అసలు కారణాలపై అధికారిక దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మాల్దా బీఎస్ఎఫ్ క్యాంపులో జరిగిన ఈ కాల్పుల ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాల్పులకు దారి తీసిన అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు జవాన్ అంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? కాల్పులకు ముందు అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.